నమస్తే. కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ సంచలనాన్ని రేకెత్తించింది. దానితో పాటు కొత్త మలుపులు తిరుగుతూ ఉంది. కొమ్మినేని శ్రీనివాస్ గారిని రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి, రాష్ట్ర ప్రభుత్వం అనడం కంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కక్షగట్టి అరెస్ట్ చేశారు అనే వాదన నిజము అనే విషయాలు బయటకు వస్తున్నటువంటి సందర్భం. కొమ్మినేని శ్రీనివాస్ గారి తరపున సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో ఈరోజు వాద ప్రతివాదాలు జరిగాయి. చాలా ఆసక్తికరమైనటువంటి వాద ప్రతివాదాలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఏ విధంగా అయినా బెయిలు రాకోకుండా ఉండాలనే ప్రయత్నంతో చాలా పెద్ద అడ్వకేట్స్ని పెట్టారు. సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ని ముకుల్ రోత్కి, వాళ్ళు నిమిషాల లెక్కన డబ్బులు తీసుకుంటారు. అలాంటి సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ని సుప్రీంకోర్టులో ఎంగేజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే కొమ్మినేని శ్రీనివాస్ గారిని బయటకు రాకోకుండా ఎలా నివారించాలి అనేటువంటి అంశం మీద. దాని మీద వైసీపీ కూడా ఆయన తరపున కోర్టుకు వెళ్ళడం, అక్కడ కూడా న్యాయవాదులు పెట్టడం, దాంతోపాటుగా మాకున్నటువంటి సుధాకర్ రెడ్డి గారు ప్రత్యేకంగా దీనికోసం వెళ్ళటం జరిగింది. వాద ప్రతివాదనలు విన్న తర్వాత చాలా ఆసక్తికరమైనటువంటి ఆర్డర్ పాస్ చేసింది. తక్షణమే వితౌట్ డిలే కొమ్మినేని శ్రీనివాస్ గారిని విడుదల చేయండి అనేటువంటి ఆర్డర్ పాస్ చేసింది. ఆర్డర్ ఇంకా చేరలేదు. బహుశా ఈ సాయంత్రానికి చేరవచ్చును అనుకుంటున్నాను. ఇవాళ రిలీజ్ కావచ్చు, లేదా రేపు రిలీజ్ కావచ్చు. అయితే సుప్రీంకోర్టులో వాద ప్రతివాదనలతో పాటుగా జడ్జెస్ కామెంట్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అదేంటంటే, ఒక డిబేట్లో అవతల వచ్చినటువంటి విశ్లేషకుడు కానీ అనలిస్ట్ కానీ తమ అభిప్రాయాలను చెబుతున్నప్పుడు నివారించడం సాధ్యం కాదని, ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకున్నట్టు అవుతుందని, వాళ్ళు ఏదైనా తప్పుగా చేసి ఉంటే అది వారే బాధ్యుడు తప్ప ఆ యాంకర్ బాధ్యుడు ఎలా అవుతాడు అనే ప్రశ్న కోర్టు వారే అడగటం మనం చూసాం. ఇవాళ ప్రత్యేకంగా వాద ప్రతివాదనల గురించి కూడా చాలా నేరేటివ్గా వార్తలు వచ్చాయి. అంటే ఒక మీడియాలో యాంకర్గా ఉన్నటువంటి వ్యక్తి అవతల కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు జుగుప్సాకరమైనటువంటి ఆన్సర్లు చెప్పినప్పుడు ఇతను ఖండించుతాడు, లేదా నివారించడానికి ప్రయత్నం చేస్తాడు. ఖండించటం, నివారించడం అనేది నైతికతకు సంబంధించిన అంశం. అలా ఖండించకపోయినంత మాత్రాన అతను నేరస్తుడు ఎలా అవుతాడు అనేది ఇక్కడ చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పిందనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానితో పాటు మీరు ఒకసారి చూసినట్లయితే కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయటమే కాదు, కొమ్మినేని శ్రీనివాస్ గారు పనిచేస్తున్న సాక్షి టీవీ మీద అటాక్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదని అడుగుతా ఉన్నా. యాంకర్కే సంబంధం లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన తర్వాత ఇవాళ సాక్షి మీదకి వెళ్ళి చివరికి భారతమ్మ గారు కూడా క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి అనేటువంటి కార్యక్రమం చేశారే. చివరికి పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లేడీస్ని ఉసిగొల్పి అక్కడ నిరసన ప్రదర్శన పేరుతో హంగామా చేయడానికి ప్రయత్నం చేశారు. ఏమిటి అన్నీ కూడా ఒక రాక్షసంగా వ్యవహరిస్తున్నారా నారా చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయటమే తప్పు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 41 నోటీస్ ఇచ్చి పంపించవలసినటువంటి కేసులో అరెస్ట్ చేసి మీరు లోపల పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం అనేది చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. మేము ఇంతకుముందు కూడా చెప్పాం, కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలు సాక్షికి ఏమి సంబంధం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం, కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఏమి సంబంధం? కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద మీరు కక్షగట్టి అవకాశం దొరికింది కదా అని ఆయన్ని కేసు పెట్టి లోపలేశారే. ఏం పోయే కాలం అండి చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీవీలో పనిచేస్తున్నప్పుడు మీ ప్రభుత్వానికి ఆ రోజున క్రిటిసిజం చేస్తున్నాడనే ఉద్దేశంతో నరేంద్ర చౌదరి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి అతను బయటికి పంపిస్తే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక జర్నలిస్టుగా ఖాళీగా ఉండలేడు కదా జర్నలిస్ట్ ఏమి వ్యవసాయం చేయలేడు, వ్యాపారం చేయలేడు. జర్నలిస్టుకు తెలిసిందల్లా జర్నలిజమే కాబట్టి ఎక్కడో చోట ఏ పేపర్లోనో, ఏ పత్రికలోనో, లేకపోతే ఏ టీవీ ఛానల్లోనో ఉండాలి కాబట్టి సాక్షిలో చేరాడు. అక్కడ కూడా మీరు బతకనీయకోకుండా ఆయన మీద కేసులు పెట్టి హింసించాలనే ప్రయత్నం చేశారే. ఎంత తప్పండి ఇది. ఈ దుర్మార్గానికి మీరు మూల్యం చెల్లించరా? మీరు మీ అబ్బాయి రాబోయే కాలంలో మూల్యం చెల్లిస్తారని కూడా నేను అభిప్రాయపడుతున్నాను. సరే, ఇవాళ సుప్రీంకోర్టు తక్షణమే విడుదల చేయమని చెప్పినా ఇంకా ఆర్డర్ రాలేదు. బహుశా ఇప్పుడు 6 అయింది, ఈ 6 గంటలకు కూడా ఆర్డర్ రాలేదు నేను కనుక్కున్నాను. బహుశా ఈ పూట వస్తుంది. ఏదైనా ఎమర్జెన్సీగా ఆ సుప్రీంకోర్టులో వారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం చదువుకున్న తర్వాత బహుశా ఇవాళ రిలీజ్ కావచ్చు, లేకపోతే రేపైనా తప్పనిసరిగా కొమ్మినేని శ్రీనివాస్ గారు రిలీజ్ అవుతారని నేను భావిస్తున్నాను. నిజంగా కొమ్మినేని శ్రీనివాస్ గారు
ఒక జర్నలిస్టు ఈ 4-5 రోజులు ఆయన జైల్లో పోలీసుల మధ్యన పడిన ఆవేదన చాలా భయంకరమైంది. మాకంటే పొలిటీషియన్స్ మాకు తప్పదు. పాప ఆయన జర్నలిస్ట్కి ఏంటి అన్యాయం అనేది నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి కొమ్మినేని శ్రీనివాస్ గారు పడిన బాధకి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు మూల్యం చెల్లిస్తారని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.